నమస్తే. రాష్ట్రంలో తెలంగాణ పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులందరూ రోడ్లెక్కారు. దాదాపు 100కు పైన ఉన్న కాలేజ్లో ఉన్న 70-80 వేల మంది రోడ్లెక్కారు. కారణం ఏంటి అంటే మా భవిష్యత్ ఏమైపోతుందో అని. రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా జీవో నెంబర్ 97 తీసుకొచ్చింది. ఈ జీవో నెంబర్ 97 ప్రకారంగా పాలిటెక్నిక్ విద్యని శక్తి అనే ఇప్పుడు ఈ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన దాని పరిధిలోకి తీసుకొచ్చారు. విద్యార్థుల యొక్క ఆందోళన ఏంటంటే మమ్మల్ని బీటెక్ చదవకుండా అడ్డుకుంటున్నారని, మా ఫీజులు పెరిగే అవకాశం ఉందని, మమ్మల్ని లేబర్ల కింద మార్చే అవకాశం ఉందని, మాకు అసలు కరికులం డిజైన్ చేసేది మొత్తం ఈ ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించిన వ్యక్తులు, ప్రైవేట్ కంపెనీలని, ఇట్లా వాళ్ళు రకరకాల అనుమానాలు, ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం మీద ఆందోళన చేస్తున్నారు. గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది, కానీ విద్యార్థులు మాత్రం సమస్య లేదు, ఇందులో ప్రైవేట్ వాడు ఎంటర్ అయితే భవిష్యత్ ఎట్లా ఉంటుందో మాకు అర్థమవుతుంది, మాకు తెలుసు అని విద్యార్థులు అంటున్నారు. సో గవర్నమెంట్ ఏమంటుందంటే వాళ్ళు ఒకటి చూపిస్తున్నారు. సో స్ట్రక్చర్ ఇది అంటున్నారు. ఇది శక్తి స్కిల్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్. ఈ శక్తి పరిధిలో పాలిటెక్నిక్స్ ఉంటాయి, ఐటీఐస్ అండ్ ఏటీసీస్ ఉంటాయి, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఇది ఉంటుంది. సో ఇదన్నీ కూడా దీని పరిధిలోకి వస్తాయి. సో ఈ పాలిటెక్నిక్ అన్నది మార్చబడదు, యాజ్ ఇట్ ఈస్గా అట్లనే ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది. సో యాజ్ ఇట్ ఈస్గా అట్లనే ఉంటే అట్లనే ఉండడానికి అవకాశం లేదు, అసలు అది కాదు మీ ప్లాన్ అన్నది వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. ఒకసారి మనం మంత్రి గారి ఇంటర్వ్యూ కూడా చేసినాం జస్ట్ ఇంతకుముందే. మంత్రి కూడా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మేము అడిగింది కూడా ఒకటే, మీరు అన్నీ చెప్తున్నారు బాగానే ఉంది, కానీ అవన్నీ చట్టంలో ఉండాలి కదా అన్నది మా పాయింట్. సో అన్ని చట్టంలో ఉంటే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. మీరు చెప్పినవన్నీ యాక్సెప్ట్ చేస్తారు, చట్టంలో ఉంది కాబట్టి మీరు ఆ పని చేయకపోతే కోర్టుకు వెళ్తారు. సో దాన్ని అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా నోటి మాటల కింద ఉన్నాయన్నది ఈ తెలంగాణ పాలిటెక్నిక్ జేఏసీ చెప్తున్నటువంటి మాట. మాట్లాడదాం. నా ముందు పోచయ్య గారు ఉన్నారు. తెలంగాణ పాలిటెక్నిక్ కాలేజ్లో, ఆయన గవర్నమెంట్ కాలేజ్లో రిటైర్డ్ ప్రిన్సిపల్గా పనిచేశారు, ఇప్పుడు రిటైర్ అయ్యారు. సార్ నమస్తే. నమస్తే అజయ్ గారు. అండ్ నాగరాజు గారు ఉన్నారు. ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి మూవ్మెంట్, ఈ తెలంగాణ పాలిటెక్నిక్ జేఏసీ చైర్మన్గా ఆయన కొనసాగుతున్నారు. అండ్ అమీర్పేట్ దుర్గాబాయి దేశ్ముఖ్ కాలేజ్కి ఆయన ప్రస్తుతం ప్రిన్సిపాల్గా ఉన్నారు. సో విద్యార్థుల సమస్య ఇది. దాదాపు 70-80 వేల మంది విద్యార్థులు రోడ్ల మీద ఉన్నారు కాబట్టి ఈ సమస్యని చాలా పెద్ద ఎత్తున అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. డిస్కస్ చేద్దాం. సార్ ముందు మీరు మాట్లాడతారా? యా పోచయ్య గారు, అసలు ఈ టోటల్ ఎపిసోడ్లో ఉన్న ఆందోళన ఏంది? అసలు ఏం జరుగుతున్నది? ఈ జీవో 97 ద్వారా మీకు వచ్చే నష్టం ఏంటి? థ్యాంక్ యూ రవి గారు. ఈ యొక్క సమస్యపై మీరు స్పందించి మమ్మల్ని మీ యొక్క స్టూడియోకి ఆహ్వానించినందుకు మా యొక్క విద్యార్థుల తరఫున, మా యొక్క స్టాఫ్ తరఫున ఫస్ట్ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు రోడ్డు మీదకి ఎక్కిన దాదాపు 90 వేల మంది విద్యార్థుల యొక్క కన్సర్న్ ఏంటంటే, ఈ యొక్క శక్తి పరిధిలోకి పాలిటెక్నిక్ విద్యను విలీనం చేసినట్టయితే వారు తమ యొక్క అనేక అవకాశాలు కోల్పోతారు. ఎందుకంటే వాళ్ళ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ కోల్పోతారు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కోల్పోతారు, వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేసే అవకాశం ఉండదు. అదేవిధంగా వీళ్ళ యొక్క డిగ్రీస్ ఏఐసిటి అప్రూవ్డ్ డిగ్రీస్ రావు. ఓకే. తర్వాత ఈ యొక్క ప్రైవేట్ పరిధిలోకి తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫీజు కూడా పెంచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫీ రియంబర్స్మెంట్ కానీ, రిజర్వేషన్స్ కానీ, ఇటువంటి ఏవి కూడా అన్ని ఒక సందిగ్ధ వ్యవస్థలోకి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ప్రభుత్వం 2024 చట్టం తెచ్చిందో, జీవో నెంబర్ 97 ఏదైతే చట్టం ప్రకారం జీవో తెచ్చింది. ఓకే. ఫస్ట్ ఏంటంటే నేను చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే తెలంగాణ రాజపత్రం అని తీసుకొచ్చారు. ఈ తెలంగాణ రాజపత్రం దిస్ ఈజ్ ఎనాక్ట్మెంట్ యాక్ట్, ఎనాక్టెడ్ యాక్ట్ 2024లో తీసుకొచ్చారు. దీని నుంచి మనకి డెరైవ్ అయిన జీవో ఏంటంటే 97 జీవో. ఈ 97లో రఘు గారు మీకు క్లియర్ గా చెప్తున్నాము, మీరు ఎవరైనా చూడండి జీవోను. పేజ్ నెంబర్ 6 సెక్షన్ 6లో ఏముందంటే కరికులం గురించి ఉంది. అంటే కరికులము ఈ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే పీపీ మోడ్లో మనకి ఎనాక్ట్మెంట్ అయింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పీపీ మోడ్లో ఎనాక్ట్ అయింది. అప్పుడు కరికులము వాళ్ళు ఏ విధంగా అయినా చేసుకోవచ్చు అని మనకు పేజ్ నెంబర్ 6 సెక్షన్ 6లో ఇచ్చారు క్లియర్గా. అంటే ఏ విధంగానైనా వాళ్ళు తయారు చేసుకోవచ్చు అని క్లియర్గా వాళ్ళకు మనకి ఇచ్చారు. యంగ్ ఇండియా స్కూల్లో, స్కిల్ యూనివర్సిటీలో మహీంద్రా అండ్ మహీంద్రా, చాలా స్కూల్స్ ఉన్నాయి, మైక్రోసాఫ్ట్, మెయిల్, మెగా ఇంజనీరింగ్, జిఎంఆర్, హెటిరో, ఇదేంటి బయోలాజికల్ ల్యాబ్స్, సినాప్సిస్, బయోలాజికల్ ఏజీ హాస్పిటల్స్, కిమ్స్, డాక్టర్ రెడ్డిస్. సో ఇవన్నీ స్విగ్గీ, ఇట్లా కొన్ని కంపెనీస్ ఉంటాయి. వీళ్ళు అందులో భాగస్వాములు. గవర్నమెంట్ ఉంటుంది, వాళ్ళు ఉంటారు. ఓకే. ఓకే కొద్దిగా అయితే ఇక చూడండి రావు గారు, ఇది యాక్ట్ టు డిజైన్
to design and implement curricula in association with industry, service sector, sector skills councils, and industry and service sector bodies, so that a dynamic evolving content is always an offer for students. దీనివల్ల ఏమవుతుందంటే ఆ యొక్క ఇండస్ట్రీకి ఏవైతే అవసరం ఉంటుందో ఆ యొక్క ఇండస్ట్రీ మాత్రమే సర్వీస్ సెక్టర్ చేస్తారు. అదేవిధంగా ఎప్పుడైనా కానీ డిప్లొమా 3 years కోర్స్ అనేది ఏఐసిటి అప్రూవ్ ఉన్నప్పుడు మాత్రమే మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, స్టాఫ్ సెలక్షన్ కానీ, బిహెచ్ఎల్ కానీ చాలా పబ్లిక్ సెక్టర్ ఉన్నాయి. వాళ్ళకి ఎలిజిబిలిటీ రావాలంటే ఏఐసిటి అప్రూవ్ డిప్లొమా ఉండాలి. ఏఐసిటి ఎప్పుడు అప్రూవ్ ఇస్తుందంటే డిప్లొమాకి 60-40 మినిమం ఉండాలి, 60 థియరీ ఉండాలి, 40 ప్రాక్టికల్ ఉండాలి. అది లేకుంటే ఏసీ డిప్లొమా ఇవ్వదు. ఇప్పుడు మనకు ఎస్బిటి కరికులం ఏంటంటే 70-30 కరికులం ఉందాం. 70 థియరీ ఉంటుంది, 30 ప్రాక్టికల్ ఉంటుంది. అట్లా లేకుంటే ఏఐసిటి అప్రూవల్స్ ఇవ్వవు. దీని ఓన్లీ ఏంటంటే మనకు ఓన్లీ షార్ట్ టర్మ్ కోర్సెస్ గానే చూడబడుతుంది. ఇది చూడండి ఇక్కడ 7 ఏముంది, టు కంప్లై నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ అండ్ ద క్రెడిట్ ఫ్రేమ్వర్క్ అప్లికేబుల్ టు ఆల్ ది స్కిల్స్ కోర్సెస్ బోత్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. అంటే ఇది ఏంటంటే స్కిల్ ఫ్రేమ్వర్క్ ఎక్కడ వస్తుంది అంటే ఐటీఐ పిల్లలకు వచ్చేది స్కిల్ ఫ్రేమ్వర్క్ ఐటీఐ పిల్లలు. అంటే దీన్ని బట్టి ఏం చేస్తారంటే పాలిటెక్నిక్ విద్యను అనేది ఏంటంటే ఐటీఐ స్టాండర్డ్ కు చేస్తున్నారు వీళ్ళు. కానీ చాలా క్లియర్ గా వీళ్ళు దీంట్లో చెప్తున్నారు కదండి, ప్రపోజ్డ్ స్ట్రక్చర్ అని. ఓకే, పాలిటెక్నిక్ సపరేట్, ఐటీఐ సపరేట్, స్కిల్ యూనివర్సిటీ సపరేట్ అని అంటున్నారు కదా. నిజంగా మేము దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా మార్చము. మేము పీపీపీ అయినా ఇంకోటి అయినా కాలేజీలు అట్లే ఉంటాయి, గ్రౌండ్స్ అట్లే ఉంటాయి, ఫ్యాకల్టీ అట్లే ఉంటారు. ఇప్పుడున్న వ్యవస్థను మేము డిస్టర్బ్ చేయము అని అంటున్నారు. అయితే రావు గారు ఇప్పుడు ఇది ఉంటారు, ఇప్పుడు యాక్ట్ ఇది చెల్లుబాటు అవుతుంది, ఇది చెల్లుబాటు అవుతుందా? యాక్టే చెల్లుబాటు అయితే యాక్ట్ చెల్లుబాటు అవుతుంది కదా. ఇప్పుడు చూడండి సెక్షన్ పేజ్ నెంబర్ 34 సెక్షన్ 44 లో మీకు ఏముంటుందంటే ఆల్ అసెట్స్ టు బి ట్రాన్స్ఫర్ టు ది స్కిల్ యూనివర్సిటీ. ఆల్ అసెట్స్ నేను చూపిస్తాను. 44 సెక్షన్ పేజ్ నెంబర్ 40 ఇక్కడే పేజ్ నెంబర్ 34లో ఉంటుంది. పేజ్ నెంబర్ 34 సెక్షన్ 44లో చూడండి, ద గవర్నమెంట్ మే అట్ ఎనీ టైమ్ ఆఫ్టర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ ట్రాన్స్ఫర్ టు ది యూనివర్సిటీ ద కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ దేర్ ఇన్స్టిట్యూట్స్ అండ్ అసెట్స్ ఆన్ సచ్ టర్మ్స్ అండ్ కండిషన్ యాజ్ దే మే బి డీమ్డ్ ప్రాపర్. అంటే వాళ్ళు ప్రాపర్ డీమ్ అయినప్పుడు చేసుకుంటారు. అంటే చట్టానికి ఒక వైడ్ రేంజ్ అప్లికేషన్ ఇచ్చినప్పుడు అది మాకు ఎన్ని డౌట్స్ ఉంటాయి పిల్లలకి. చట్ట పరిధి చాలా విస్తృతంగా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో చట్టం అనేది అన్ని రూల్ చేసే వ్యవస్థ. ఆ చట్ట పరిధికి ఇవన్నీ తీసుకుపోతున్నాం. ఈ అసెట్స్ మొత్తం ఎప్పుడైనా కానీ మేము దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తామని ఈ యొక్క సెక్షన్ మీకు చెప్తుంది కదా. అటువంటిప్పుడు మనం ఎట్లా అనుకుంటాం? అదేవిధంగా స్టాఫ్ను కూడా మీరు చూడండి పేజ్ నెంబర్ 9లో సెక్షన్ 13లో దెర్ విల్ బి ఓన్లీ కాంట్రాక్ట్ స్టాఫ్. ఓకే, పేజ్ నెంబర్ 9 పేజ్ నెంబర్ 9 సెక్షన్ 13లో ఓన్లీ కాంట్రాక్ట్ స్టాఫ్ అని ఉంది. పర్మనెంట్ స్టాఫ్ అంటే ఆఫర్ వాళ్ళకి ఏంటంటే ఏ కోర్స్కి ఎంత అవసరం ఉందో అంతమంది స్టాఫ్ను కాంట్రాక్ట్ బేస్ విజిటింగ్ ప్రొఫెసర్గా తీసుకుంటారు, డైలీ వేజ్గా చూపిస్తారు. The institute education, skill education, training, it university with such qualification designation as it may deem fit and appoint persons on contract term or otherwise to such positions. అంటే రెగ్యులర్ స్టాఫ్ అనే వాళ్ళు కూడా ఉండరు. అదే మరి మంత్రి చెప్పేది ఎట్లా, ఆయన ఏం డిస్టర్బ్ చేయము, యాజ్ ఇట్ ఈజ్ అట్లే ఉంటది అని అంటున్నారు కదా. ఓకే, ఈ సందర్భంగా మీ ద్వారా మంత్రి గారికి ఒక విన్నపం ఏం చేస్తున్నా అంటే, మంత్రి గారికి మొట్టమొదటిసారిగా జనరల్గా ఎవరైనా మంత్రులు ఎట్లుంటారంటే చాలా మంది మంత్రులు మా ఛాంబర్కి రండి, మా సెక్రటరీకి రండి, మా ఇంటికి రండి మాట్లాడదామంటారు. కానీ అట్లా కాకుండా మా యొక్క గౌరవనీయుల మంత్రి గారు వివేక్ వెంకటస్వామి గారు పాలిటెక్నికే వచ్చి పిల్లల మాట విన్నారు. అందుకు మీ తరపున సార్కు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదే సందర్భంలో కూడా సార్కు పూర్తిగా అవగాహన ఉందో లేదో, ఒకటి పూర్తి సమాచారం కూడా సార్కు ఇవ్వకపోవచ్చు. కానీ సార్ కూడా సరైన విషయాలు దీన్ని మీరు తెలుసుకోండి. ఇంకా కూడా మమ్మల్ని కూడా స్టేక్ హోల్డర్స్, పిల్లలు కానీ, పేరెంట్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, యూనియన్స్ కానీ, అనుభవం ఉన్న వాళ్ళని కానీ వాళ్ళతో అందరితోటి చర్చించి ఈ యొక్క యాక్ట్ తీసుకొస్తే బాగుంటుందన్న ఉద్దేశం. మొత్తం మీద స్టూడెంట్స్ యొక్క విషయాలు గ్రహించిండు సారు, వాళ్ళని అడ్రస్ చేసిండు. అందుకు మాత్రం మేము సార్ థ్యాంక్స్ చెప్తున్నాం. సో అంతేనా మీరు చెప్పాలనుకున్నా? అందుకే చాలా ఉన్నాయి రావు గారు. ఇప్పుడు ఏంటంటే ఫీజు యాక్ట్ లో ఉన్నది, యాక్ట్ లో ఫీజు కూడా ఫీజు ఏమంటుంటారు, చాలా ఫీజు. ఇప్పుడు సార్ ఏమన్నారు, మేము ఫీజు పెంచామంటున్నారు. ఫీజు పెంచకుండా ఉండలేరు. చూడండి, ఇది మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చింది కాదు, ఇది యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి మేము డౌన్లోడ్ చేశాము. ఇప్పుడు మన యూనివర్సిటీ విచ్ ఆర్ వీఆర్ గోయింగ్ టు బి సరెండర్ టు దెమ్. జిఎంఆర్ ఇన్ఫో సర్టిఫికేట్ కోర్సుకు 25,000 2 నెలల కోర్సు. ఏం కోర్స్ అంటే అది జిఎంఆర్ ఏరో సర్టిఫికేషన్ ఎయిర్పోర్ట్ అండ్ కార్గో ఆపరేషన్స్ కోర్స్. అంటే ఇది వాళ్ళ కోసం వాళ్ళు పెట్టుకున్న కోర్సు. అదే విధంగా చాలా 25,000
ఇందులో చాలా ఇన్ఫ్రా వాళ్ళు ఉన్నాయి, హెల్త్ సైన్స్ ఉన్నాయి, ఫార్మా వాళ్ళవి ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళే ఉన్నాయి. వాళ్ళకు ఎవరైతే అవసరం ఉంటుందో, ఏ స్టాఫ్ ఏ స్టాఫ్ అవసరం ఉంటుందో, ఏ సిబ్బంది అవసరమో వాళ్ళ దగ్గర వాళ్ళు కోచింగ్ ఇస్తారు, ఫీజు వసూలు చేసుకుంటారు, జాబ్ ఇస్తారు. బట్ డిప్లొమా వాల్యూ ఉండదు. నేను మా మెయిన్ కన్సర్న్ ఏంటంటే పిల్లల భవిష్యత్తు అనేది ఏంటి, తల్లిదండ్రుల కళ. ఈ రోజు మనకు 70,000-80,000 మంది పిల్లలు అంటే 70,000-80,000 ఫ్యామిలీస్. ఓకే, అంతే కదా, 70,000 ఫ్యామిలీస్, 1/4 ఆఫ్ ది తెలంగాణ 1/4 ఆఫ్ తెలంగాణ ఫ్యామిలీస్. రాష్ట్రంలోనూ ఒక 20% కుటుంబాలు ఈ రోజు ఉన్నాయి. అది కూడా మధ్యతరగతి బీద పిల్లలు, ఎస్సీ పిల్లలు, ఎస్టీ పిల్లలు, రూరల్ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే పిల్లలు, ఫస్ట్ జనరేషన్ పిల్లలు, వీళ్ళందరికీ ఏమంటారంటే రఘు గారు, వీళ్ళందరూ కూడా ఓన్లీ డిప్లొమాతో ఆగిపోదు. నిజంగా చెప్పాలంటే లైఫ్ అనేది స్టాటిక్ లైఫ్ కాదు, ఎవరిదైనా డైనమిక్ లైఫ్. లైఫ్ ఈజ్ డైనమిక్, అంబిషన్స్ ఆర్ డైనమిక్. నేను 10th క్లాస్ ఉన్నప్పుడు పాలిటెక్నిక్ చేయాలనుకున్నాను. పాలిటెక్నిక్ చేసిన తర్వాత ఏమనిపించింది, ఇంజనీరింగ్ చేయాలనుకున్నాను. ఇంజనీరింగ్ తర్వాత ఏమనిపిస్తుంది, సివిల్ చేయాలనుకున్నాను. లేదా మీలాంటి ఒక డైనమిక్ జర్నలిస్ట్ చూసి ఒక జర్నలిస్ట్ కావాలనుకున్నాను. అప్పుడు ఏమవుతుంది, నేను జర్నలిస్ట్ అవుతానా, నా యొక్క ఛాయిస్ ఉంటుంది. బట్ ఇక్కడ అన్ని కూడా క్లోజ్ అయిపోతున్నాయి, టర్మినేటెడ్ ఎడ్యుకేషన్ అయిపోయింది. ఇది అంటే వచ్చినటువంటి అందులో ఇన్వాల్వ్ అయిన ప్రైవేట్ కంపెనీస్ ఆర్ సంథింగ్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన కోర్సులే ప్రవేశపెడతారు అన్నది అంతే మీ ఆందోళన. అంతే. సో వాళ్ళకి కావాల్సిన స్కిల్స్, వాళ్ళకి కావాల్సిన ఎంప్లాయీస్ మాత్రమే తయారు చేసుకుంటారు. సో వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు చదువుకోవడానికి, ఇంకోటి చేయడానికి అవకాశం క్లోజ్ అయిపోతాయి. ఎందుకంటే కరికులం డిసైడ్ చేసేది కూడా వాళ్ళే ఉంటుంది. అదే మీకు ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఐఎస్బి ఉన్నది, హైలీ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద వరల్డ్. దాంట్లో మధ్యతరగతి తెలంగాణ ప్రజలు కానీ, మీ పిల్లలు కానీ, మా పిల్లలు చదవగలుగుతారా అక్కడ? లేదా ఐఎస్బి నుంచి ఎంబీఏ చేసిన ఎవరైనా గవర్నమెంట్ జాబ్కు ఎలిజిబిలిటీ ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ఇంకొకటి మెయిన్ కన్సర్న్ అంటే మనది ఇప్పుడు ఈ డిప్లొమాస్ అనేది కూడా ఏఐసిటి అప్రూవల్ లేకుంటే ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఎవరు కూడా మన పిల్లలు ఎలిజిబిలిటీ రారు. దట్స్ ద మెయిన్ కన్సర్న్. ఓకే, అదొకటి. ఇప్పుడు మంత్రి గారు అన్నారు మీ లాటరీ అట్లే ఉంటుంది, ఈ సెట్ అట్లే ఉంటుంది అంటున్నారు, బీటెక్ చేయొచ్చు అని కూడా అంటున్నారు. అది కొంతవరకు కరెక్టే, సార్ చెప్పేది కూడా కరెక్టే. కానీ ఎట్లా చేయగలుగుతారు పిల్లలు? సిలబస్ ఏ విధంగా మారుస్తుంది? మొత్తం కూడా ప్రాక్టికల్స్ పెట్టేస్తారు. మార్చమంటున్నాడు సార్ ఆయన, సిలబస్ మేము మార్చము, యాజ్ ఇట్ ఈజ్ అట్లే ఉంటది సార్, ఏ చట్టంలో ఉంది అంటున్నారు మళ్ళీ. ఓకే సరే సార్, అది అందుకు సార్ కూడా మేము కూడా మాకు మంచిది. కానీ ఏదైతే ఉందో మేము శాశ్వతం కాదు. ఎప్పుడైనా ప్రజాస్వామ్యం ఉంది, చట్టం అనేది మనం రూల్ చేస్తుంటుంది. ఏవైతే సార్ చెప్తారో, ఏవైతే పిల్లల కన్సర్న్ ఉన్నాయో ఆ పిల్లల కన్సర్న్ కూడా అడ్రస్ చేసుకుంటూ ఒక యాక్ట్ తీసుకొస్తే అది ఎవరికి ఇబ్బంది ఉండదు, పిల్లలకు కానీ తల్లిదండ్రులు కానీ. ఈరోజు పిల్లలకు ఉంది ఇబ్బంది, అంటే పేరెంట్స్ కూడా జీవితాలు కదా.